తెలుగుదేశానికి కలిసి వచ్చేదే. ఒకటి రెడ్డి సామాజిక వర్గంలో వీళ్ళకి 20% ఛాయిస్ ఉంటుంది తెలుగుదేశం కూటమికి. కమ్మ సామాజిక వర్గంలో 5% ఛాయిస్ ఉంటుంది జగన్కి. వాళ్ళల్లో పోలరైజేషన్ ముస్లింల తర్వాత అంత హైయెస్ట్ ఉండేది కమ్మ సామాజిక వర్గంలో. కాబట్టి వాళ్ళు ఆ రూట్లోనే ఆలోచిస్తారు. ఇంకా వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఇచ్చి చేయాలి? రాజు అని తెలిసాక అతను ఈ దఫా ప్రయోగశాలగా మార్చుకున్నాడు. బ్రాహ్మిన్స్ కి బీజేపీ ఇవ్వలేదు సీటు, కూటమి ఎక్కడ ఇవ్వాల, ఒక్క బ్రాహ్మణుడికి కూడా ఇవ్వాల. బ్రాహ్మణ పార్టీగా పేరున్నటువంటి దాంట్లో అది కూటమిలో ఉండగా బ్రాహ్మణులకి ఇవ్వాల. అదే ఇతను ఓ బ్రాహ్మడికి ఇచ్చాడు మా పట్ల. ఆ అవసరం లేదు, మాకు కూటమే కావాలనుకుంటే వాళ్ళ ఇష్టం. వైశాఖకి సంబంధించినటువంటి సీట్లు అంతే, వెల్లంపల్లికి ఇచ్చుకొచ్చారు, అటు పక్కన వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చుకున్నట్టు అట్లాగే ఇచ్చుకున్నారు. కాబట్టి ఇట్లాగా లెక్కలు ఉన్నాయి చాలా వరకు. ఫైనల్ గా వచ్చేటప్పటికి ఎంత వరకు ఉంటుంది అనేటువంటిదే చూడాలి. అంటే సామాజిక సమీకరణాల మీద 90% ఫిక్స్ అయితే సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటిది చేశాడు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఏం చేసింది, మధ్యప్రదేశ్ లో బీజేపీ ఏం చేసింది, ఛత్తీస్గఢ్ లో బీజేపీ ఏం చేసిందో ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేశాడు. సక్సెస్ అయితే ఇప్పుడు ఓకే, ఒకవేళ ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, బట్ 2029కి వచ్చేటికి అదే ఫినామినా రేపు తెలుగుదేశం కూడా పాటించాలి. పాటించకపోతే జగన్ ఫెర్చింగ్ అవుతుంది. సంక్షేమం, సోషల్ ఇంజనీరింగ్ ఈ రెండింటి మీదే జగన్ గెలుపు డిసైడ్ అయ్యి ఉందని అనుకోవచ్చా 2024? అంటే అతని ఫార్ములా అది, సంక్షేమం సామాజిక సమీకరణం, దానికి తోడు అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు ప్రాథమిక దశలో ఉన్నాయి, నెక్స్ట్కి వెళ్తాయి అని చెప్పడం. కరోనా కారణంగా నేను తక్కువ చేయగలిగాను డెవలప్మెంట్, బట్ అప్పటికి పరిశ్రమలు చాలా వచ్చినాయి, ఇంకా చాలా వస్తాయి, ఆ హార్బర్లు, పోర్ట్లు ఇవన్నీ కూడా పూర్తి చేస్తాను నేను వస్తాయి అని చెప్పుకుంటూ వెళ్ళాడు అతను.